సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్కి అండి. అందులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చట్నీ కూడా చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా చూసేయండి. ముందుగా అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు ఓట్స్ వేసుకోవాలండి. అందులోనే 2 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ కూడా వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. సో ఫైన్ పౌడర్ చేసుకున్నాక చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్ పౌడర్ అయితే రెడీగా ఉందండి. దీన్ని ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా గ్రేట్ చేసుకున్న క్యారెట్, ఒక చిన్న బంగాళదుంపని, అది కూడా పచ్చిదేనండి, గ్రేట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. 2 పచ్చిమిరపకాయలు మీరు సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు ఒకవేళ పిల్లలు ఇష్టపడకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి నేను ఇక్కడ. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర అనమాట. తర్వాత ముందుగా ఫైన్గా పౌడర్ చేసుకున్న మన పౌడర్ని మొత్తాన్ని వేసుకోవాలండి, ఓట్స్ పౌడర్ని. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగేసుకోవచ్చు. ఇక్కడ పెరుగు అనేది మీరు కొంచెం పుల్లగా ఉన్నది వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. లేదు మా దగ్గర ఫ్రెష్ పెరుగు ఏముందంటే ఫ్రెష్ పెరుగైనా వేసుకోవచ్చు అండి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు. కొంతమంది పులుపు ఇష్టపడరు కదా పుల్లటి పెరుగుని, సో అందుకనమాట. ఏదైనా పర్లేదు. సో దీని మొత్తాన్ని మంచి కలుపుకోవాలి. ఎందుకంటే మనకి క్యారెట్లోనూ పొటాటోలోనూ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఆ వాటర్ కన్సిస్టెన్సీ ఎంతవరకు వస్తుంది అన్నది ఒక్కసారి మనం మొత్తగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఎలా అంటే మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, నేను వాటర్ పోసుకుంటూ నిదానంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూనే కలబెడుతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వాటర్ అయిందనుకోండి మనకి లూజ్ అయిపోతుంది పిండి అనేది, బ్యాటర్ అనేది, అందుకని. సో ఈ కన్సిస్టెన్సీ ఇప్పుడు పర్లేదండి. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకుందాం మూత పెట్టి. ఈ లోపల మనము చట్నీకి చూసేద్దాం అనమాట. సో సింపుల్ చట్నీ అండి, డిఫరెంట్ చట్నీ. చేసే స్టైల్లో కాకుండా ఈసారి ఈ కొత్త స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒకవేళ ఆయిల్ ఎక్కువైనా నో ప్రాబ్లం, ఆయిల్ మనం పోపుకి వాడుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయ్యాక నేను 3 to 4 చిల్లీస్ అనేవి వేసుకున్నానండి. మీరు స్పైసెస్ తిన్నా అంటే ఇంకొక 1 or 2 యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలాగే మిక్సీ పడతాం కాబట్టి చిన్న ముక్కలు అవసరం లేదండి. సో మనకి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేసుకోవాలన్నమాట. ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనము మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్లోకి మనకి పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకుందాము. అలాగే అందులో పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకుందామండి. తర్వాత కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకుందాము. తర్వాత జీలకర్ర కూడా వేస్తున్నానండి. ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ప్లస్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాము. వీటన్నిటిని మిక్సీ జార్లో తీసేసుకొని మంచి చట్నీలాగా చేసేసుకోవడం. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అలాగే. నేనైతే ఇక్కడ కొంచెం గట్టిగా తీసానండి. మీకు కొంచెం పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనము పోపు పెట్టేసుకోవడమే. ఈ పోపులో కొంచెం ఇంగువ వేసి పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదా, మన బ్యాటర్లోకి వచ్చేద్దాం. సో బ్యాటర్ అనేది మనకి కలిపి పెట్టుకున్నది కొంచెం థిక్నెస్ అయింది. సో అందుకని నేను మళ్ళీ కొంచెం వాటర్ పోసి అనేది పిండి కలుపుతున్నానండి. ఈ పిండి మిశ్రమాన్ని మీరు కావాలంటే చిన్న చిన్న ఊతప్పంలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు గుంట పునుగులుగా అయినా వేసుకోవచ్చండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనకి గుంట పునుగుల ప్యాన్ పెట్టేసుకొని అందులో ప్రతి దాంట్లో ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తాన్ని ఆయిల్తో మంచిగా గ్రీస్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి పునుగులు ప్రతిదీ ఈవెన్గా కుక్ అవ్వడానికి అలాగే వేగడానికి అనమాట. సో నేను ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కొంచెం కొంచెంగా పిండి తీసుకొని పునుగుల్లాగా వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకున్నాక పైన మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అనేది స్ప్రెడ్ చేస్తున్నానండి. తర్వాత మూత పెట్టి స్లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ తర్వాత నేను టర్న్ చేస్తున్నాను అనమాట. మనకి మంచిగా ఏగుతాయండి. సో
ఇలా ప్రతిదీ టర్న్ చేసేసుకోవాలి మనకి ఏగాక. మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొక 1 మినిట్ వరకు కూడా వేయించుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం అన్నీ టర్న్ చేసుకున్నాక మళ్ళీ ఫైనల్‌గా కొంచెం ఆయిల్ అనమాట. ఎక్కువ అవసరం లేదండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని సెకండ్ అంటే రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలనమాట. సో, మొత్తం ఏగాక దాన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాము. సర్వింగ్ బౌల్‌లోకి మనం ప్రిపేర్ చేసుకున్న గుంట పునుగులు, అలాగే సింపుల్ అండ్ టేస్టీ చట్నీ అండి. సో, మన రెసిపీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మరొక్క సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.